170 యాక్ట్ చట్టాన్ని ఎస్టీ జాబితాను నమ్మడోలను జీవో నంబర్ 3ని కొత్త డిఎస్ని అమలు చేయాలి. కొత్త డిఎస్ని ఏజెన్సీ డిఎస్ని సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని మరి వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాస తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ మరి జైనూరు, సిర్పూర్, లింగాపూర్, కెరమేలి మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలు రాస్తున్న తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసల అంబడిలను ఎస్టీ జాబితాను తొలగిస్తూ మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసర్ చట్టాల పకడను అమలు చేస్తూ ఇతర వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రం ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారి కరెస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో మరి ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసులు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సీని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం.